వెల్కమ్ టు హెడ్లైన్ స్టోరీ. కేంద్రంలోనూ పలు రాష్ట్రాల్లోనూ బలమైన పునాదులు వేసుకున్న బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. అటు తెలంగాణలో కొద్ది గొప్ప బలం పెంచుకున్న కమలం ఇక ఏపీలో కూడా తమ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తుందా? తాజా రాజకీయ పరిణామాలు ఏం సూచిస్తున్నాయి? జనసేనతో ఉన్న పొత్తుతో బీజేపీ సరికొత్త వ్యూహాలతో దూసుకుపోనుందా? అధికార వైసీపీలోని అసమ్మతి నేతలను తన వైపుకు తిప్పుకోవాలని కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారా? ఎలాగైనా సరే ఏపీలో తమ తడాకా చూపించాలని భావిస్తున్న బీజేపీ వ్యూహ ప్రతి వ్యూహాలపై ప్రైమ్ 9 స్పెషల్ హెడ్లైన్ స్టోరీ. ఉత్తర భారతదేశ పార్టీగా ముద్రపడిన బీజేపీ దక్షిణాదిలో పాగా వేసేందుకు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తుంది. సౌత్ ఇండియాలో కర్ణాటక మినహా మరే రాష్ట్రంలోనూ బీజేపీకి అధికారంలోకి వచ్చే బలం లేదు. 2014లో దాదాపు 3.5 దశాబ్దాల తర్వాత కేంద్రంలో సొంత బలంతో ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం అది బీజేపీ కావడం విశేషం. కాంగ్రెస్ 2 పర్యాయాల పాలనలో అవకతవకలు, మోడీ చరిష్మాతో బీజేపీ తన మిత్రపక్షాలపై ఆధారపడకుండా 282 సీట్లలో కేంద్రంలో కూర్చుంది. ఆ తర్వాత 2019లో సైతం భారీ మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చింది. అయితే బీజేపీ బలమంతా ఉత్తరాది రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమైంది. ఈ పరిణామంతో బీజేపీ పెద్దలకు దక్షిణాదిన కూడా పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనలు రూపుదిద్దుకున్నాయి. మోడీ, అమిత్ షా సారథ్యంలో ఉన్న బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ విషయం పరిశీలిస్తే ఏపీ కన్నా తెలంగాణలో పరిస్థితి కొంచెం మెరుగైందని చెప్పవచ్చు. గత కొన్ని దశాబ్దాల్లో ఏపీలో బీజేపీకి పెద్దగా దక్కుతున్న సీట్లు, పడుతున్న ఓట్లు ఏమీ లేవు. అయితే అప్పుడంతా పొత్తులతో వెళ్లడం, ఏపీ ఉమ్మడిగా ఉండడంతో కమలం పార్టీకి అసెంబ్లీలో కొద్దో గొప్ప ప్రాతినిధ్యం లభించేది. లోక్సభకు ఏపీ నుంచి బీజేపీ ఎంపీలు వెళ్లేవారు. అయితే రాష్ట్ర విభజనతో కమలం పార్టీకి ఏదైనా వైభవం ఉందంటే అది తెలంగాణకు మాత్రమే పరిమితమైంది. ఏపీలో 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని నామమాత్రపు ప్రాతినిధ్యాన్ని పొందింది. అయితే 2019లో పొత్తు లేకపోవడం, ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, ఈ 2 కారణాలు కమలం పార్టీని మరింత పతనావస్థకు చేర్చాయి. సరిగ్గా ఈ నేపథ్యంలోనే ఏపీలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో జనసేనతో పొత్తు పెట్టుకుంది కమలం. ఇక అటు అధికార వైసీపీ, అటు ప్రతిపక్ష టీడీపీలను అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శిస్తూ రాజకీయంగా ఆ 2 పార్టీలను ఢీకొట్టేందుకు జనసేనతో కలిసి వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం ఏపీ పరిణామాలపై కేంద్రంలోని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని భావిస్తుందా? దీనికి పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన కూడా చేతులు కలిపిందా అంటే తాజా పరిణామాలు గమనిస్తున్న వారు అవుననే అంటున్నారు. ఎక్కడ ఏ రాష్ట్రంలో ప్రభుత్వం వీక్గా ఉంటే అక్కడ ఆపరేషన్ పేరుతో బీజేపీ నాయకులు అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న తీరు తెలిసిందే. ఇప్పటికే కర్ణాటకలో ఇలా కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చి యడియూరప్ప సర్కార్ని పీఠంపై కూర్చోబెట్టారు కూడా. తమిళనాడులోనూ తమకు నచ్చిన నాయకులను అధికారంలోకి తెచ్చుకున్నారు బీజేపీ పెద్దలు. ఇక ప్రస్తుతం మహారాష్ట్రలోనూ తమ మిత్రుడే అయినప్పటికీ కాంగ్రెస్ ఎన్సీపీతో జట్టు కట్టి అధికారంలోకి వచ్చాడనే అక్కసుతో ఉద్ధవ్ ఠాక్రేను తన వైపు తిప్పుకొని కాంగ్రెస్ ఎన్సీపీలను వెళ్లగొట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారనే వాదన అటు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. మధ్యప్రదేశ్లోనూ ప్రజాస్వామ్యబద్ధంగా నెగ్గిన కాంగ్రెస్లో చిచ్చురేపి మళ్లీ శివరాజ్ సింగ్ చౌహాన్ను అధికారంలోకి తెచ్చారు. ఇలా ఎక్కడ ప్రభుత్వాలు వీక్గా ఉంటే అక్కడ బీజేపీ ఆపరేషన్ కమల్ను ప్రయోగిస్తుంది. అయితే దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో మాత్రం సుస్థిరమైన వైసీపీ ప్రభుత్వం ఉంది. అలాంటి బలమైన పార్టీని ఎదుర్కొనేందుకు ఇప్పటికే కసరత్తులు చేస్తుంది. ఓవైపు వైసీపీలోకి ఎళ్లలేని టీడీపీ నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటూ క్రమం తప్పకుండా జగన్ పాలనలోని అవకతవకలు, లోపాలపై బీజేపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. అటు జనసేనతో కలిసి వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
రీసెంట్గానే ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలు అయిపోయాయి. ఢిల్లీలో ఏదైనా జరగొచ్చని భావించే సీఎం జగన్ కూడా చాలా జాగ్రత్తగా తాను నమ్మిన వాళ్ళు, తన కోసం ప్రాణమిచ్చే వాళ్ళని ముందు పెట్టి రాజ్యసభ ఎన్నికలు నడిపించే వారిని రాజ్యసభకు పంపించారు. అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఏపీ విషయంలో బీజేపీ ఏ విధంగా వ్యవహరిస్తుందన్న చర్చ జరుగుతుంది. రాజ్యసభ ఎన్నికలు అయ్యాయో లేదో కిషన్ రెడ్డి రాయలసీమలో జరిగిన జనసంవాద్ ర్యాలీలో పాల్గొన్నారు. కరోనా ఉన్నా సరే ఆయన వచ్చేశారు. ఇక అలా వచ్చారో లేదో ఇక వెంటనే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాలో విమర్శలు చేశారు. చాలా రోజుల తర్వాత రాజకీయ ఐసోలేషన్ తర్వాత ఆయన బయటకు వచ్చి ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కుపెట్టారు. అది కూడా కాదంటానికి లేకుండా సాక్ష్యాలతో సహా ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపడం రాజకీయ వర్గాల్ని బాగా ఆశ్చర్యంలోకి ముంచెత్తింది. ఇక ఎప్పుడూ లేనిది నిర్మలా సీతారామన్ కూడా మాట్లాడుతున్నారు. రాబోయే 10 రోజుల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సాబ్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన వచ్చి ఏపీ బీజేపీ నేతలతో మాట్లాడి భవిష్యత్తులో అనుసరించబోయే వ్యూహాన్ని రథసారథులకే వివరించే సూచనలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అంతా పక్కన పెడితే ఇప్పుడు రఘురామకృష్ణరాజుతో పాటు ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహార శైలి కూడా కాస్తంత అనుమానంగానే ఉంది. వీరేం చేస్తారు అనే దాని మీద అనేక చర్చలు నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. మొన్నటి వరకు టీడీపీ నేతల నుండే పెద్ద ఎత్తున బీజేపీలోకి చేరికలుండేవి. మరిప్పుడు అధికార వైసీపీ నుండి కూడా పెద్ద ఎత్తున కమలం పార్టీలోకి చేరికలుండబోతున్నాయా? దాంతో అతి త్వరలోనే బీజేపీ బలం ఏపీలో మరింతగా పెరగబోతుందా అన్న రాజకీయ చర్చలు కూడా పలు వర్గాల్లో సాగుతున్నాయి. కన్నా లాంటి నేతలు వైసీపీ ప్రభుత్వంపై తరచుగా విమర్శలు చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు జాతీయ స్థాయి బీజేపీ నేతలు కూడా జగన్ పాలనపై అలాగే ధ్వజమెత్తుతున్నారు. దీంతో ఏపీలోని అధికార పక్షంపై కమలం పార్టీ వార్ షురూ చేసిందా అన్న అభిప్రాయాలు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. రీసెంట్గా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల గురించి విని తాను షాక్ అయ్యానని, దేశంలో ఎక్కడా లేని విధంగా యూనిట్కి 9 రూపాయలు వసూలు చేయడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచించాలని పేర్కొన్నారు. విద్యుత్ రంగానికి సంబంధించి గత ప్రభుత్వం వివిధ దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను వైసీపీ అధికారంలోకి రాగానే రద్దు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. ఈ క్రమంలో సీఎం జగన్ ఉద్దేశించి మంత్రి అనూహ్య కామెంట్లు చేశారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జనసంవాద్ పేరుతో ర్యాలీలు నిర్వహించడం తెలిసిందే. కరోనా కారణంగా వర్చువల్ విధానంలో కార్యక్రమాన్ని చేపట్టారు. గత శుక్రవారం ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఏపీకి కేంద్రం చేస్తున్న మేలు దగ్గర నుంచి సీఎం జగన్ తప్పులు, చంద్రబాబు పాలనలో అవినీతిపై విచారణ తదితర అంశాలపై ఆమె మాట్లాడారు కూడా. ఆమె ఏమన్నారో ఒకసారి చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ ఒక వాళ్ళ పవర్ జనరేషన్ సెంటర్ నుంచి ఒక రేటుకి పవర్ ఇస్తామని అన్నాక కూడా స్టేట్ గవర్నమెంట్ దాన్ని సరిగా వినియోగించి ఆ లెవెల్కైనా లేకపోతే కొంచెం అటు ఇటుగా ఇచ్చినా పర్వాలేదు. కానీ నేను వినేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ₹2.70 చప్పున పవర్ ఇచ్చినాక కూడా ఆంధ్రప్రదేశ్లో 9 రూపాయలకి పవర్ యూనిట్కి ఛార్జ్ చేస్తున్నారని వింటే నాకు ఇప్పుడు లాక్డౌన్ అయిపోయాయి, అన్లాక్ల జనం వాళ్ళ బిజినెస్ నడపాలంటే 9 రూపాయలకి ఎలక్ట్రిసిటీ ఇచ్చి కొన్ని వాళ్ళ బిజినెస్ నడపాలంటే ఇది సాధ్యమా అని మనసులో ఒక ప్రశ్న వస్తుంది. నేను ఈ ఉదాహరణని ఎందుకు తీసుకుంటున్నానంటే, ఇబ్బంది వస్తే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకి ఇబ్బంది వస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన సదుపాయాలు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ఏ రకంగా కూడా సంకోచపడదు. 90,000 crores డిస్కామ్స్కి ఉన్నటువంటి ప్రాబ్లంని అడ్రస్ చేయడానికే నేను అనౌన్స్ చేశాను ఈ ఆత్మనిర్భర్ భారత్ విషయంలో. 90,000 crores వినియోగం చేసే కంపెనీలు ఎక్కడైనా ఇబ్బందిలో ఉంటే, ఎలక్ట్రిసిటీ వినియోగం చేసే డిస్కామ్స్ ఎక్కడైనా ఇబ్బందిలో ఉంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సర్దుకోమని, తర్వాత మీ అకౌంట్ని సరి చేసుకోమండి అని కూడా చెప్తున్నాం. అలాగే FRBM యాక్ట్ ద్వారా ఒక కేంద్ర ప్రభుత్వం ఇంతవరకుమే అప్పు తీసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకుమే తీసుకోవచ్చు అని ఆ చట్టం ద్వారా ఉన్నటువంటి స్ట్రిక్చర్స్ కండిషన్స్ని దాటి కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర సర్కార్ ఇంకో కొంచెం బారో చేయాలని వస్తుందో ఏమో అని వాళ్ళకు పర్మిషన్ ఇస్తూ అందుకే చిన్న చిన్న కండిషన్స్ పెట్టాం. ఎలక్ట్రిసిటీకి మీరు చేయాల్సిన రిఫార్మ్ చెయ్యండి,
చేస్తే ఇంకా కొంచెం అప్పు మీరు తీసుకుంటే మేము వెనక నిలబడతాం అనే రకంగా కూడా వాగ్దానం ఇచ్చాం. స్టేట్స్ గవర్నమెంట్కి చెప్పాం, మీరు తీసుకోండి అన్నాం. ఇది చెప్పే ముందు 90,000 crores ఇచ్చి మీ డిస్కామ్స్ని సరి చేసుకోండి అని కూడా చెప్పారు. అందువల్ల ఈ కండిషన్స్ని ఏం కండిషన్స్ మీరు వేస్తున్నారని అడగకుండా ప్రజలకి కావాల్సినటువంటి రిఫార్మ్స్, ఒక్క దేశం ఒక్క రేషన్ కార్డు అనే ఒక మేజర్ స్టెప్. ఇవాళ మైగ్రెంట్ లేబరర్ ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి, ఆంధ్రప్రదేశ్లో వచ్చిన వాళ్ళకి ఎక్కడికక్కడే మీ రేషన్ కార్డు వాళ్ళకి ఉపయోగించడానికి ఒక్క రేషన్ కార్డు దేశవ్యాప్తంగా ఉంటే అక్కడికక్కడే వాళ్ళకి బియ్యమో పప్పో దొరికేది. అది లేకపోవడం వల్ల ఎంతమంది తిండి లేకుండా తిప్ప లేకుండా ఊరంతా తిరిగారు. వాళ్ళని ఒక క్యాంపులో పెట్టడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డెఫినెట్గా పనిచేసాయి, నేను లేదంట్లా. బీజేపీ ర్యాలీలో రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ ఏపీలో రాజకీయ పరిణామాలపై అనూహ్య వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 2 ప్రాంతీయ పార్టీల కారణంగా రాష్ట్రం వెనుకబడిందని, అవినీతి నిర్మూలన అంశాన్ని కుల రాజకీయాలకు వాడుతున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్, చంద్రన్న, వైఎస్ఆర్, జగనన్న వీళ్ళేనా మహానాయకులు అంటూ ఆయన మండిపడ్డారు. దేశం కోసం ప్రకాశం పంతులు, వీరేశలింగం వంటి వారు దేనికైనా సిద్ధపడ్డారని, ఇలాంటి వాళ్ళు కనిపించరా అని జీవీఎల్ ప్రశ్నించారు. రాష్ట్రానికి రాజకీయంగా 4 గ్రహణాలు పట్టాయి. నా లెక్కలో 4 గ్రహణాలు పట్టాయి. ఆంధ్రప్రదేశ్ నిర్మాణం తర్వాత ఆంధ్రప్రదేశ్ అతి వేగంగా అభివృద్ధి రంగంలో ముందుకు చొచ్చుకుపోతుందని అందరం ఊహించాము, ఆశించాము. కానీ 2 ప్రాంతీయ పార్టీలు ఏవైతే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాయో 2014 తర్వాత 4 గ్రహణాల కారణంగా రాష్ట్రాభివృద్ధి కుంటిపడుతూ వస్తోంది. అందులో ప్రధానమైనటువంటిది కరప్షన్. అనేక పథకాల్లో విస్తృతమైనటువంటి అవినీతి రాష్ట్రంలో గత 6 సంవత్సరాల్లో జరిగింది. మొదటి 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పాలనలో అమరావతిలో కానివ్వండి, పోలవరం నిధుల విషయంలో, స్వచ్ఛ భారత్ విషయంలో, అలాగే ఏ స్కీములో చూసినా కూడా నీటిపారుదల రంగంలో ప్రతి చోట కూడా అవినీతి విచ్చలవిడిగా జరిగింది. హెడ్లైన్ స్టోరీలో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హెడ్లైన్ స్టోరీ. ఇక అటు వైసీపీలో సొంత పార్టీ నేతల నుండి కూడా భారీ అసమ్మతి వర్గం వినిపిస్తుంది. ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారమే అందుకు ఉదాహరణ. వైసీపీలో అలాంటి అసమ్మతివాదులను కూడా తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తుంది. అధికార పార్టీ నుంచి రఘురామకృష్ణంరాజు బయటకు వెళ్లేందుకు డిసైడ్ అయినట్లు కనిపిస్తుంది. ఆయన ధైర్యం ఏమిటన్నదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం. అయితే అందుకు ఆయన గట్టిగానే గ్రౌండ్ వర్క్ చేశారని, వచ్చే ఎన్నికల్లో తిరిగి ఎంపీగా గెలవగలననే భారీ ధీమాతో బలంగా ఉన్నారని వైసీపీ అధిష్టానానికి ఎదురు తిరిగారన్న టాక్ వినిపిస్తుంది. గత కొద్ది రోజులుగా రఘురామకృష్ణంరాజు వైసీపీ అధిష్టానానికి కాస్త పంటి కింద రాయిలా మారారు. ఆయన చేస్తున్న విమర్శలు పార్టీని ఇబ్బంది పెడుతున్నా కొంత సంయమనం పాటించారు. చివరికి రోజుకి శృతి మించడంతో రఘురామకృష్ణరాజుకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనికి ఆయన వైసీపీ అస్తిత్వాన్నే ప్రశ్నించారు. దీన్ని బట్టి ఆయన పార్టీ నుంచి వైదొలగాలని బలంగా నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతుంది. తాను క్రమశిక్షణ గల పార్టీ సైనికుడని చెబుతూనే గోదావరి జిల్లా సెటర్లు బాగా వేశారాయన. రఘురామకృష్ణరాజు పార్టీలు మారటం కొత్త కాదు. ఆయన జగన్ పార్టీ పెట్టగానే వైసీపీలో జాయిన్ అయ్యారు. 2014లో వైసీపీ నుంచి టికెట్ దక్కపోవడంతో నామినేషన్ వేసి ఆ తర్వాత విత్డ్రా చేసుకున్నారు. 2014 ఎన్నికల తర్వాత రఘురామకృష్ణరాజు బీజేపీలో జాయిన్ అయ్యారు. తర్వాత టీడీపీ బీజేపీకి చట్టంతో అక్కడ బీజేపీ అభ్యర్థిగా గెలవలేమని భావించిన రఘురామకృష్ణరాజు తిరిగి టీడీపీ గూటికి చేరారు. చివరకు ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి టికెట్ దక్కించుకొని నర్సాపురం పార్లమెంట్ నుంచి ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. బీజేపీ జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.
అప్పటి నుంచే రఘురామకృష్ణరాజు వాయిస్ మారింది. వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయి. అంటే నర్సాపురం పార్లమెంటు స్థానం ఖచ్చితంగా బీజేపీకే దక్కుతుందన్న అంచనాలున్నాయి. 2019 ఎన్నికల్లో నర్సాపురం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో 5,000 ఓట్లతో వైసీపీ అభ్యర్థుల చేతిలో ఓటం పాలయ్యారు. జనసేన కలిస్తే బీజేపీ విజయం ఖాయమని రఘురామకృష్ణరాజు అభిప్రాయపడుతున్నారు. నర్సాపురం నుంచి జనసేన అభ్యర్థిగా నాగబాబు పోటీ చేశారు కాబట్టి ఆయన సీటు కోసం పట్టుబట్టే అవకాశం లేదని భావిస్తున్నారు. బీజేపీలోకి వెళ్తే సీటు గ్యారంటీ, గెలవటం ఖాయమని భావించే రఘురామకృష్ణరాజు వైసీపీ అధిష్టానాన్ని ఖాతరు చేయటం లేదంటున్నారు. మొత్తం మీద రఘురామకృష్ణరాజు వచ్చే ఎన్నికల్లో విజయం తనదేననే ధీమాతో కయ్యానికి దిగుతున్నారనే అభిప్రాయం బాగా వినపడుతోంది. ఇక ఆయన్ని త్వరలోనే కమలం పార్టీ తమలో కలిపేసుకుంటుందన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. ఇలా మరెంతో మంది అధికార పార్టీ నేతల్లో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉందని, త్వరలోనే అందరినీ ఆపరేషన్ కమలం పేరుతో తమ వైపుకు తిప్పుకునేందుకు కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారట. బీజేపీ ముఖ్యంగా ఏపీలో ప్రధాన సామాజిక వర్గంగా ఉన్న కాపులు దగ్గర చేసుకోవాలని చూస్తోంది. దీనిలో భాగంగానే జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే తాజాగా కాపు నేస్తం నిధులపై శ్వేతపత్రం ఇవ్వాలని పవన్ కోరగా అనూహ్యంగా మరొకసారి కాపు రిజర్వేషన్ల అంశం ఇప్పుడు తెరమీదకు వచ్చింది. కాపులపై అధికార వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కపట ప్రేమ చూపుతుందని, కాపులకు ఇచ్చామని చెప్తున్న నిధులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరగా దానిపై వైఎస్ఆర్సీపీ తరపున వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తీవ్రంగా స్పందించి పవన్ కళ్యాణ్పై ఫైర్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిన బాధ్యత ఆర్థిక శాఖ మంత్రిది కాగా వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు ఇంతలా విరుచుకుపడుతున్నారు అంటూ ఓవైపు సెటైర్లు వినిపిస్తున్నప్పటికీ ఈ మొత్తం ఎపిసోడ్ కారణంగా కాపు రిజర్వేషన్ల అంశం మళ్లీ తెర మీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే మరాఠా తరహాలో కాపు రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ జనసేన అధికార ప్రతినిధి ఒకరు ప్రకటించారు. 2014 ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్ ఇస్తామంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు మొదటి 3 సంవత్సరాలు దీనిపై కాలయాపన చేసినప్పటికీ ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లో 5% కాపులకు కేటాయిస్తూ అసెంబ్లీలో ప్రకటించారు. అయితే దీనిపై తుది నిర్ణయం కోసం తీర్మానాన్ని పార్లమెంటుకు పంపించారు. అయితే అదే సమయంలో వైఎస్ జగన్ అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో కాపు రిజర్వేషన్లు ఇవ్వాలంటే 50% రిజర్వేషన్లు దాటాలి కాబట్టి అది కేవలం కేంద్ర పరిధిలో ఉంది కాబట్టి దీనిపై తానేమీ చేయలేనంటూ చేతులెత్తేశారు. ఈ 2 అంశాలను ప్రస్తావిస్తూ టీడీపీ వైఎస్ఆర్సీపీలు కాపు రిజర్వేషన్ల విషయంలో మోసం చేశాయని జనసేన ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే బీజేపీ జనసేన కూటమి మొత్తానికి అధికారంలోకి వస్తే గనక తప్పకుండా కాపు రిజర్వేషన్లు వస్తుందని జనసేన అధికార ప్రతినిధులు పేర్కొంటున్నారు. మహారాష్ట్రలో మరాఠాలకి కేటాయించిన రీతిలో కాపులకు రిజర్వేషన్లు కేటాయించే అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబేమో పార్లమెంటుపై నెపాన్ని తోసేసి తప్పుకున్నాడని, జగనేమో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని, మళ్లీ పైకి కాపులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని జనసేన శ్రేణులు విమర్శిస్తున్నాయి. భవిష్యత్తులో కాపు రిజర్వేషన్ల అంశం మరింత చర్చనీయాంశమయ్యే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించడం చూస్తుంటే బీజేపీ జనసేన కూటమిని అధికారంలోకి తీసుకొస్తే కాపులకు తాము న్యాయం చేస్తామన్న అంశం త్వరలోనే బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి హామీగా ప్రజల ముందుకు రానుందని తెలుస్తుంది. దాంతో ఏపీలో అధిక సంఖ్యలో ఉన్న కాపు సామాజిక వర్గాన్ని తమ వైపుకు ఆకర్షించడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి మరింతగా బలపడవచ్చన్నది ఆ ఇరు పార్టీల వ్యూహంగా తెలుస్తోంది. ఏదేమైనా టీడీపీ వైసీపీ పార్టీల్లోని అసమ్మతి నేతలను ఆకర్షించడం, ఆర్థికంగా సామాజికంగా బలమైన కాపు క్షత్రియ వర్గాల్ని తమ వైపుకు తిప్పుకోవడం ద్వారా బలాన్ని పెంచుకుని వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో పాగా వేయాలన్నది బీజేపీ జనసేన కూటమి లక్ష్యంగా తెలుస్తుంది. పవన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా ఏపీలో అసెంబ్లీ సీట్లు, అటు ఎన్నో కొన్ని ఎంపీ సీట్లు గెలుచుకోవాలని చూస్తుంది బీజేపీ. మరి కమలం పార్టీ వ్యూహాలు ఎంత మేరకు ఫలిస్తాయన్నది తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే. ఇక ఇదే ఇవాల్టి హెడ్లైన్ స్టోరీ. చూస్తూనే ఉండండి ప్రైమ్9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.